కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు. చాలా రోజుల తర్వాత కెమెరా ముందు మాట్లాడుతున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 month నేను షూట్ చేసి పోస్ట్ చేసి కాక లాంగ్ వీడియో. సో కొంచెం కొత్తగా కూడా ఉంది. అండ్ యాక్చువల్లీ గ్యాప్ ఇవ్వాలి అనుకోలేదు, అలా వచ్చింది, వస్తూ అలా కంటిన్యూ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి లైక్ ఈ రోజు నుంచి చాలా స్పెషల్ ఈవెంట్స్, చాలా స్పెషల్ పీపుల్. ఓకే, అదో పెద్ద డిఫరెంట్ స్టోరీ లేండి. చాలా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, యుల్ ఎంజాయ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే ఫర్ అస్. ఏంటి అనే కదా చెప్తాను. సో మా హస్బెండ్కి ఈరోజు ఐరిష్ సిటిజన్షిప్ ఓత్ సెరమనీ ఉంది. సో ఈ రోజు నుంచి ఇక ఆయన ఐరిష్ సిటిజన్ అవ్వబోతున్నారనమాట. సో ప్రతి కంట్రీలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ ఉన్నాక వాళ్ళ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మీట్ అయిన తర్వాత ఏదర్ మనం పిఆర్ తీసుకోవచ్చు లేదా సిటిజన్షిప్ తీసుకోవచ్చు. సో ఈ రోజు లైక్ 1 year బ్యాక్ ఆయనకి డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది, విచ్ ఇస్ పిఆర్ ఆర్ సిటిజన్షిప్ అని చెప్పేసి. సో వీ ఆప్టెడ్ ఫర్ సిటిజన్షిప్. ఎందుకంటే దానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, పర్క్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో పిఆర్కి సిటిజన్షిప్కి అదొక పెద్ద స్ట్రగుల్ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి వేరే కంట్రీలో ఉన్నప్పుడు. ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ డెసిషన్ అనుకోవాలి రెండిట్లో. సో రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు మేము సిటిజన్షిప్ తీసుకున్నాము, అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అంటే జస్ట్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, దానికి సపరేట్గా డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాకుండా లైక్ ఈ ఓత్ సెరమనీ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎంత టైం తీసుకుంటుంది అనేది ఈ వ్లాగ్లో కవర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది వ్లాగ్ అని చెప్పొద్దు, ఒక మెమరీ అనే చెప్పాలి. సో ఈ మెమరీని నేను అంతా ఒక వ్లాగ్లా షూట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అండ్ నా స్పెషల్ మూమెంట్ని మీకు షేర్ చేసుకున్నట్టు అవుతుంది. మాకు ఫ్యూచర్లో చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ సెరమనీ ఏంటి అంటే మీరు ఐరిష్ పాస్పోర్ట్ వచ్చే ముందు తీసుకునే ఓత్ అనమాట. కంట్రీకి రిలేటెడ్ ఒక ఓత్ తీసుకొని సిగ్నేచర్స్ చేయించుకొని మీకు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. సో ఇది ఇష్యూ చేసిన తర్వాత వితిన్ 3 monthsలో మన ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. సో అదంతా ఒక డిఫరెంట్ ప్రాసెస్. సో ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలని అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంటైర్ పాస్పోర్ట్ జర్నీ అంతా, ముందు బ్యాక్ ప్రొసీజర్ అంతా నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేసి పెడతాను. సో యా, అక్కడికి సెరమనీకి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి కిల్లర్నీలో ఉంది. నేను కార్లో షూట్ చేస్తున్నాను, అందుకే కొంచెం షేకీ ఉండొచ్చు వీడియో. సో ఈ సెరమనీ కిల్లర్నీలో ఉంది. అండ్ మేము 2 days బ్యాక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము కార్క్కి. డబ్లిన్ నుంచి కార్క్ వచ్చాము. ఇక్కడ నుంచి 1.5 hour, టైం అరౌండ్ 10:30 అవుతుంది. 1 o'clock సెరమనీ స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు అఫీషియల్గానే లైవ్ లింక్ ఇస్తారు సెరమనీ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ఆ లైవ్ లింక్ కూడా మనం షేర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎలాగో కెమెరా యాక్సెస్ ఉన్నంత వరకు నేను దీన్ని బిట్ అండ్ పీసెస్గా రికార్డ్ చేసి బ్లాగ్ చేస్తాను. సో స్టే ట్యూన్, ఎలా ఉంటుంది ఏంటి అంతా చూపిస్తాను. ఇట్స్ అ వెరీ బిగ్ డెసిషన్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పాలి. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అని. యా, ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా కంప్లీట్ చేసేసుకొని సెరమనీకి వెళ్ళొచ్చు. అండ్ సెరమనీకి అప్లై చేసే వాళ్ళకి +1 ఉంటుంది. సో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయనకి +1, నేను వెళ్తున్నాను. కిడ్స్ అయితే అలా లేదు, క్లియర్గా మెన్షన్ చేశారు. యా, ఇదనమాట బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వెళ్ళి ఈ సిటిజన్షిప్ సెరమనీ ఓత్ ఇదంతా ఎలా అవుతుందో నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూస్తాను. సో స్టే ట్యూన్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్గా అయితే మనకి మెయిల్స్లోనే అన్ని డీటెయిల్స్, లింక్స్ అన్నీ షేర్ చేస్తారు. సో మాకు 1 o'clockకి సెరమనీ స్టార్ట్ అవుతే 12 o'clockకి రిజిస్ట్రేషన్కి రావాలి అని చెప్పారు. ఎర్లీ కూడా రావద్దు, ఎందుకంటే మార్నింగ్ ఒక బ్యాచ్కి కూడా సేమ్ ఇలాగే సిటిజన్షిప్ సెరమనీస్ అవుతాయి. సో వాళ్ళు టైం టు టైం ఎప్పుడు రావాలి ఏంటి అనేది
ప్రాపర్గా అంటే ప్రాపర్గా ప్లాన్ చేశారు. మేము కూడా స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ట్రాఫిక్ లేకుండే, బట్ అక్కడ పార్కింగ్కి వెళ్ళే ముందు అక్కడ వాళ్ళు అరేంజ్మెంట్ బాగానే చేశారు, కానీ లిటరలీ 5 మినిట్స్లో వెళ్ళాల్సిన వేలో మేము ఆల్మోస్ట్ ఒక 35 to 40 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది జస్ట్ టు గెట్ ద పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, బట్ ఆ వేని వాళ్ళు క్లియర్ చేసి మాకు ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఇన్ కేస్ ఎవరికైనా ప్లానింగ్ ఉంటే మాత్రము బెటర్ 3.5 hours ముందు వెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడ వెళ్ళి కార్ పార్క్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి సీట్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ లాస్ట్ మినిట్ రష్ ఇలాంటి వాటిల్లో అస్సలు పెట్టుకోవద్దు. అందుకనే మేము ఒక 1.5 hour ముందే అక్కడికి రీచ్ అయిపోయాము. వెళ్ళాక కూడా పార్కింగ్ ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము కూడా అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చే వే మొత్తం లిటరలీ మేము ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నాము. లాస్ట్ మినిట్ వరకు షుడ్ వీ డూ ఇట్ అని ఒక 10 times క్వశ్చన్ వేసుకున్నాము. బిలీవ్ మీ, ఎన్ఆర్ఐగా అదొక పెద్ద డెసిషన్ అని చెప్పాలి. ఎమోషనల్గా ప్రాక్టికల్గా రెండిటి మధ్యలో ఎప్పుడూ ఈ డెసిషన్కి ఒక హ్యాపీనెస్తో అయితే వెళ్ళము, తప్పక వెళ్తాము. బట్ ఎస్, అలా అని కూడా అనలేము. ఎందుకంటే ఇది వచ్చేసి మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఇండియా వచ్చేసి మాకు బర్త్ ఇచ్చింది. సో 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, 2 డిఫరెంట్ ఫీలింగ్స్. సో యా, అది అంతే. అలా చెప్పడానికి కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ మన తిరుపతి షెడ్డీ టైప్లో ఒక 2 rooms పెట్టేసి మొత్తం చుట్టూ తిప్పించి ఎంట్రీ ఇచ్చారు. ఒక 2 rooms తర్వాత ఇక్కడ సపరేట్ చేసేసారు క్యాండిడేట్స్కి అండ్ వాళ్ళ +1కి. సో నేను +1 కాబట్టి నన్ను పైకి పంపించేశారు. వాళ్ళకి మాత్రం సపరేట్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేసి వాళ్ళని లోపలికి పంపించారు. మాకు మాత్రం విజిటర్స్గా పైకి వెళ్ళమని చెప్పారు. సో ఫైనల్గా ఆడిటోరియం లోపలికి ఒక 1 hour ముందే అలౌ చేశారు. నేను క్యాండిడేట్ కాబట్టి నాకు పైన కూర్చోబెట్టారు. అండ్ కింద రోలో మొత్తం ఎవరైతే కూర్చున్నారో ఆ ఫస్ట్ లెవెల్ వాళ్ళందరూ క్యాండిడేట్సే. ఇలా పర్ డే సమ్ 3 or 4 సెరమనీస్ జరుగుతాయన్నమాట. సో ఇమాజిన్ ఎంతమంది సిటిజన్షిప్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఐరిష్ ట్రెడిషనల్ మ్యూజిక్ బ్యాండ్ మొత్తం ప్లే చేస్తున్నారు. హియర్ ఇస్ మై హస్బెండ్. ఆ పింక్ జాకెట్ వేసుకున్నారు కదా, తనే మా హస్బెండ్. అక్కడి నుంచి వాళ్ళకి ఎంట్రీ ఉంది. సో క్యాండిడేట్స్ అందరికీ ఏవైతే రిక్వైర్డ్ సిగ్నేచర్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి ఒక బుక్లెట్, ఐరిష్ సింబల్ అండ్ అలా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ ఐరిష్ ట్రెడిషనల్ మ్యూజిక్ బ్యాండ్ వచ్చేసింది. వాళ్ళందరూ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అందరూ సెటిల్ డౌన్ అయ్యే వరకు ఒక 1 hour ఈ మ్యూజిక్ కంటిన్యూస్గా ప్లే చేస్తూ అందరినీ ఆక్యుపై చేశారనమాట. ఫైనల్గా సిటిజన్షిప్ సెరమనీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఓత్ తీసుకుంటున్నారు అందరూ. అక్కడే మేము పప్పులో కాలేసాము. అందరూ స్టేజ్ పైకి వచ్చి ఓత్ తీసుకుంటారేమో అని నేను కెమెరా పట్టుకుని రెడీగా కూర్చున్నాను. బట్ అలా ఉండదంట. ఇట్స్ గ్రూప్ ఓత్. కింద వాళ్ళందరూ నించుంటే వాళ్ళు అక్కడ ఓత్ తీసుకుంటే వీళ్ళు దాన్ని రిపీట్ చేయాలి. అలాగే ఇక్కడ ఐరిష్ నేషనల్ యాంథమ్ కూడా పాడుతున్నారు. Congratulations. Congratulations. Thank you. Irish citizen. Welcome back to Ireland as a citizen. Thank you. How are you feeling? Mixed feelings. ఆల్మోస్ట్ సెరమనీ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసరికి 2 to 30 అయింది. సో ఫుల్గా ఆకలేసింది. దగ్గరలో నియరెస్ట్ కెఫే ఏది ఉంది అని చెక్ చేస్తే ర్యాండమ్ పిక్ అండి ఈ జోన్ కెఫే అని చెప్పేసి. రివ్యూస్ జస్ట్ ఇలా చూశాను, వచ్చేసాం అంతే. బిలీవ్ మీ, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? బాగా రివ్యూస్ చూసి బాగా ఫిల్టర్ చేసి వెళ్ళినవి పక్కా ఫ్లాప్ అవుతాయి. ఇలా అన్ప్లాన్డ్గా ఏదో ఇలా జస్ట్ చెక్ చేసి దగ్గరలో ఏది ఉంది అన్న రెస్టారెంట్ వెళ్ళినవి మాత్రం సూపర్బ్ హిట్ అవుతాయి.
అలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మాత్రం ప్రతిసారి ఇలాగే పప్పులో కాలేస్తాను. బట్ ఈసారి ఫుడ్ నిజంగా చాలా 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 బాగుంది. వీ వెంట్ యాజ్ యూజువల్. మాది తెలిసిందే కదా ఫ్రెంచ్ టోస్ట్ అంటే మాకు ఎంత ఇష్టం అని చెప్పేసి. సో ఫ్రెంచ్ టోస్ట్ అండ్ టోఫు పాడ్ థాయ్ నూడిల్స్ వెళ్ళాము. ఇది కొరియన్ కమ్ ఐరిష్ కంబైన్ కెఫేలా ఉంది. బట్ దీంట్లో బెస్ట్ ఏంటంటే బ్రంచ్ 4:30 వరకు సర్వ్డ్ ఉంది. సో మేము 2:30, 3కి వెళ్ళాం కాబట్టి ఇంకా సర్వ్ చేస్తుంటే ఫుల్గా తినేసాం. ఇక కిల్లర్ని అంటే తెలిసిందే కదా, మన రింగ్ ఆఫ్ కెరీకి వెళ్ళే దారిలో ది బ్యూటిఫుల్ విజిటింగ్ ప్లేస్ అనమాట. చాలా వరకు ఇక్కడ సిటిజన్షిప్ సెరమనీస్కి వచ్చేవాళ్ళు ఈ ఏరియాలో బిఎన్పీస్, ఎయిర్బిఎన్బీస్ కానీ బిఎన్బీస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. సో చాలా అంటే చాలా పెద్ద పెద్దవి చూసాను నేను. అక్కడ స్టే చేసి రింగ్ ఆఫ్ కెరీ ట్రిప్ చేసుకొని ఓత్ సెరమనీ తీసుకొని రిటర్న్ వెళ్తారనమాట. సో ఇట్స్ 2-3 డేస్ ప్లాన్ వేసుకొని వస్తారు. మాకు కొంచెం దగ్గర కాబట్టి మేము 1 డేలో మొత్తం కానిచ్చేసాము. సో కిల్లర్ని ఈజ్ ఆల్సో వన్ సచ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మాకు అరౌండ్ 4 అవుతుంది. సో మేము ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోలేదు, ఎందుకంటే కాస్త వర్షం పడుతుంది. సో వర్షంలో ఐస్ క్రీమ్ అలా ఉంటుందన్నమాట మన స్టంట్స్ అనమాట. సో ఐస్ క్రీమ్ తింటూ మేము ఒక్క ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నాము, విచ్ ఇస్ టార్క్ వాటర్ ఫాల్ అని చెప్పేసి. అక్కడ నుంచి హార్డ్లీ 10-15 మినిట్స్ ఉంది. లాస్ట్ టైం మేము రింగ్ ఆఫ్ కెరీకి వచ్చినప్పుడు దీనికి వెళ్దాం అనుకుంటే వర్షం పడింది, అందుకని చెప్పేసి మేము స్కిప్ చేసాము. బట్ ఈసారి దగ్గరే కదా, ఇది ఒక్కటి కవర్ చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇలా పార్కింగ్లో పెట్టగానే అలా వర్షం స్టార్ట్ అయిపోయింది. ప్రతిసారి ఇది ఇలాగే అవుతుంది, ఈసారి ఇలా అయినా స్కిప్ చేయొద్దు అని చెప్పేసి కంకణం కట్టుకొని నేను క్యాప్ వేసేసుకున్నాను, మా హస్బెండ్ అంబ్రెల్లా పట్టేసుకున్నారు, ఇక వెళ్ళిపోయాము. సో ఇదే టార్క్ వాటర్ ఫాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు అది ఫ్రంట్లో చూస్తారు. సో ఇందులో 2 ట్రైల్స్ ఉన్నాయి, బ్లూ ట్రైల్ అండ్ ఎల్లో ట్రైల్. ఒకటి వచ్చేసి 55 మినిట్స్, ఒకటి వచ్చేసి 35 మినిట్స్. బట్ మేము ఏ ట్రైల్కి వెళ్ళలేదు ఈసారి, జస్ట్ ఫాల్ చూసేసి వచ్చేసాము, ఎందుకంటే వర్షం పడుతుంది. అండ్ నేను ప్రాపర్ వైట్ షూస్ వేసుకొని వెళ్ళాను. అలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. చాలా 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 బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా రింగ్ ఆఫ్ కెరీ సైడ్ వచ్చినా, కిల్లర్నీకి వచ్చినా ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వాకింగ్ కూడా ఎక్కువ లేదు యాక్చువల్లీ, ఒక 4 మినిట్స్ అలా వాక్ చేసేస్తే ఈ ప్లేస్కి వచ్చేస్తాము. అలా మా డేని ఈ వాటర్ ఫాల్తో, ఫుడ్తో, ఐరిష్ సిటిజన్గా మా హస్బెండ్తో నేను రిటర్న్ మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఇట్స్ అ వెరీ ఎమోషనల్, ప్రాక్టికల్, మిక్స్ అండ్ మ్యాచ్ వ్లాగ్ అనమాట. Hope you all liked it. So please stay tuned, like, share, comment and subscribe. Tata, bye bye. See you soon.